చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇంపార్టెన్స్ ఉండి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయితే కొంచెం మంది ఉంటుంది కదా, 2-3 మినిట్స్ అయినా కానీ వస్తుంది. ఓకే, లైక్ ఓకేనే వస్తున్నాయి. ఇంకా లైక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ రోల్స్. అండ్ అలానే నాకు ఫస్ట్ నుంచి నాకు విలన్ చేయాలని, నెగిటివ్ రోల్స్ చేయాలని నాకు చాలా ఇష్టం. పోలీస్ నెగిటివ్ అంటే లైక్ యాంటాగనిస్ట్ ఎలాంటి వాళ్ళైనా ఓకే, హీరోకి ఆపోజిట్ గా ఒక స్ట్రాంగెస్ట్ ఒక పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాంటి చేయడం కోసం వెయిట్ చేస్తున్నా. అలాంటిదే ఒకటి సినిమా వస్తుంది, అది కూడా బోల్డ్ గానే ఉంది. బట్ టూ మచ్ బోల్డ్ ఉంది. మీరు నాకు పంపారు, నేను చూసాను. దాంట్లో యాక్సెప్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? సినిమా ఏదో ఒకటి పడితే నాకు ఆఫర్ వస్తుందని యాక్సెప్ట్ చేశారా? నేను చెప్తా. సినిమాలో దాంట్లో ఏంటి అంటే, ఆ సినిమా నాకు స్టోరీ చెప్పినప్పుడు హీరోకి ఎంత ఉందో, హీరో మిగతా ఎన్ని క్యారెక్టర్స్ ఒక స్టోరీలో ఈ క్యారెక్టర్ వల్లనే మొత్తం అన్ని జరుగుతాయి. ఈ క్యారెక్టర్ ఇస్ ద లైక్ మెయిన్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లేకపోతే మూవీనే లేదు, మూవీలే అంటే లైక్ అంత ఉంది ఈ క్యారెక్టర్ కి. పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ మెయిన్ యాంటాగనిస్ట్. సో మిగతా వాళ్ళు ఎవరున్నారు ఏమున్నారా కాదు, దీంట్లో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి అవి కాదు, నాకు దీంట్లో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఇంటిమేట్ సీన్లు అసలు నార్మల్ గా ఫస్ట్ టైం కదా మీరు అలాంటి ఒక రోల్ చేయడం, ఇంత లెంతీ రోల్, ఎంత బోల్డ్ గా. ఫస్ట్ ఆయన దీంట్లో ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మంగళవారం సినిమా అనుకోండి, అలా 3 people తో ఇంటిమేట్ సీన్ ఉంది అన్నారు. చాలా ఆలోచించా, ఇప్పుడు దీనివల్ల నాకు ఇంత పెద్ద స్కోప్ ఉన్నదాన్ని వదులుకోవాలా అంటే నో. కానీ నేనేంటి చాలా ధైర్యంగా స్టెప్ తీసుకున్నా. నేను చేసిన యాక్టింగ్ కనిపించాలి జనాలకి బయటకు వచ్చిన తర్వాత, మూవీ చేసిన సీన్లు గుర్తుండకూడదు అని చెప్పి. అది కూడా రిక్వైర్డ్ స్టోరీకి కాబట్టి, ప్రతి దానికి లింక్స్ ఉంటాయి కాబట్టే ఉంది. దాంట్లో ఎక్కువ వల్గర్ ఏమి ఉండదు. ఇప్పుడు ట్రైలర్ అనుకుంటారా, వాళ్ళు సెల్లింగ్ పాయింట్ని ప్రమోట్ చేస్తారు. బేసికల్లీ వాళ్ళు ట్రైలర్లో అదే పెడతారు. నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ వాళ్ళు పెట్టుకోలేదు. ఓకే, ఇప్పుడు నేను అడిగి మార్చి లేదు. మూవీ బయటకు వస్తే January 1st వస్తుంది. అప్పుడు ఆడియన్స్ టైటిల్ ఏంటది? మదం కదా. ఓకే, సో ఆ టైటిల్ జస్టిఫై చేయడానికి ఒకటి చెప్తాను. మూవీ స్టార్ట్ అయ్యేది ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి కదా, అలా ఒక ఆడదాని వల్ల లైక్ ఒక ఆడదాని మదం వల్ల నాశనం అయిపోయిన కుటుంబం. అది వల్ల క్యారెక్టర్ నేమ్ ఏంటి? అయ్యో, ఇంకా స్టోరీ అంతా చెప్పేది వద్దు, నేను వద్దు. ఓకే, స్టోరీ చెప్పొద్దు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మంచి ఆఫర్స్ వచ్చాయి. ఒక 10-11 మూవీస్ చేశారని చెప్పారు కదా. ఒక 6-7 మూవీస్ రిలీజ్ అయ్యి మీ క్యారెక్టర్ కూడా లేదు దాంట్లో. మంచి మూవీస్ చేశారు పెద్ద హీరోలతో. పెద్ద హీరోలతోనే కదా అన్ని. ఎవరెవరు? జాట్, సన్నీ డియోల్, తర్వాత బచ్చల్ మల్లి, అల్లరి నరేష్ తో, భైరవమ్మ, మంచు మనోజ్, సాయి, బెల్లంకొండ సాయి తను, తర్వాత ఇంకెవరు ఉన్నారు. ఇంకా దాని తర్వాత కొన్ని మూవీస్ చేశాను ఇలాగా, శివం బజ్జే, అశ్విన్ బాబుతో, ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి ఇలా లైన్ గా. అండ్ ఇప్పుడు 3 Roses తో ఒక మంచి రోల్ ఒకటి, అది ఒకటి కనిపిస్తుంది అంతే. హర్షతో కామెడీ మొత్తం. ఓకే, కానీ బిగ్ బాస్ వెళ్ళక ముందు మీ ఫ్యామిలీ స్టోరీ చెప్పారు నాకు. హైదరాబాద్ కి సింగిల్ గా వచ్చారు, ఇండిపెండెంట్ గా. మీ అంటే ఈ స్టేజ్ కి వచ్చింది కూడా ఇండిపెండెంట్ గానే, ఎవరు సపోర్ట్ లేదు. ఎవరైనా తీసుకుంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో కదా, బయట కూడా అంతే ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఒక ఫేవర్ అడిగింది అంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు సొసైటీలో పర్సనల్ గా కలిసి మాట్లాడదాం, ఫ్లాట్ కు వస్తావా, ఆఫీస్కి వస్తావా, ఎన్నో వినుంటావు. ఇనిషియల్ డేస్ లో ఎలా అనిపించేది ఇవన్నీ? ఒక ముస్లిం అమ్మాయి, ఒక మారుమూల విలేజ్ అని చెప్పుకోవచ్చు దాన్ని, పెద్ద గొప్ప విలేజ్ కూడా కాదు. ఇట్స్ ప్యూర్లీ విలేజ్ ఓన్లీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టౌన్ కూడా కాదు. నగరి కదా మీది? ఆర్కే రోజా గారు కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు నగరి అంటే రోజా గారి కాన్స్టిట్యుయెన్సీ అని తెలుస్తుంది. ఇంతకు ముందు ఆమె వచ్చిన తర్వాత తీసుకొచ్చారా అంతే. ఆమె రాకపోతే నగరి అంటే ఎవరికి తెలిసేది కాదు. ఓకే, ఎలా అనిపించేది అసలు ఇనిషియల్ డేస్ లో? ఒక్కొక్క ఆఫీస్కి ఎక్కినప్పుడు దిగేటప్పుడు వినాల్సిన మాటలు చాలా ఉంటాయి. ప్రతిరోజు వచ్చి ఏడ్చుకోవడమే, కానీ ఒక్కటే చెప్పుకోవడం. ఒకరోజు సాధిస్తే అప్పుడు అందరికి చెప్పావా? ఎవరికన్నా? కొంతమందికి చెప్పావా? కొంతమందికి లేదు, అంతొద్దు. మనం ఎవరిని ఇది చేయకూడదు కదా, హామ్ చేయొద్దు, వాళ్ళ మనసులు కూడా బాధపడద్దు. వాళ్ళని జస్ట్ చూస్తే చాలు. మనం సక్సెస్ కొట్టిన తర్వాత మనల్ని ఎవరైతే ఎలా మాట్లాడారో వాళ్ళని చూసి నవ్వితే చాలు. అవతల వాళ్ళు
వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తుంది, లైక్ వాళ్ళు మాట్లాడలేరు కదా సిచ్యువేషన్ లో. అది చాలు, వాళ్ళని ఏదో చెయ్యాలని నాకైతే ఎప్పుడు ఉండదు అసలుకి. ఓకే. సక్సెస్ తో కొట్టాలి కామ్ చాలు, గోయింగ్ ఎక్కడికి వెళ్ళినా అంతే. నేను జరిగితే మంచిది, జరగకపోతే మన బ్యాడ్ లక్ అని వెళ్ళిపోతుంటావా లేకపోతే? బ్యాడ్ లక్ కూడా అనుకోను, ఇది చాలా ఇంకా గుడ్ లక్ అనుకుంటా. ఎందుకంటే ఎనీథింగ్ నా లైఫ్ లో ఏదైనా జరగలేని దాని గురించి హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా. ఎప్పుడు బ్యాడ్ థింగ్ జరిగినా అరే ఇప్పుడు నేను ఏడుస్తాను, కానీ కొన్ని రోజుల తర్వాత ఇలా కాకపోయి ఉంటే లేకపోతే వేరేలాగా జరిగేది అని నాకు అర్థమవుతుంది. ఓకే. సో దేవుడు నాకు ఎప్పుడు బ్యాడ్ ఇచ్చినా దాని తర్వాత నాకు 100% ఎక్కువ గుడ్డే ఉంటుంది. ఒక బ్యాడ్కి 200% ఇంకోటి ఏదో గాడ్ ప్లాన్ ఉంటుంది, అందుకే అది ఫ్లాప్ అవుతుంది. ఓకే. బిగ్ బాస్కి వెళ్ళక ముందు నా ఇంటర్వ్యూలు అన్నారు, ఫ్యామిలీ కంప్లీట్గా రిలేటివ్స్ ఫ్యామిలీ నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేశారు, ఇంటికి కూడా రానివ్వట్లేదు, ఇంటికి కూడా వెళ్ళట్లేదు, నేను సింగిల్గా సోలోగా ఇక్కడే బతికేస్తున్నాను. అవును, అంటే చెప్పుకుంటే ఇంకా ఎమోషనల్ ఆగలేను అంత ఎమోషనల్ అయిపోయారు ఆ టైంలో. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది రిసీవింగ్, ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ బిగ్ బాస్ కి ఎలా చేశారా మళ్ళీ నిజంగా? ఇదేం చెప్తారంటే మనము ఏదైనా చేసిన తర్వాత ప్రతి ఒక్కరు వస్తారంటారు కదా అలానే. బిగ్ బాస్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందే కాల్ చేస్తాను ఎవరికి? మా ఇంట్లో వాళ్ళకి. కాల్ చేస్తే అస్సలు రాము, అసలుకి ఇప్పటివరకు పరువు తీసిందే చాలు, అసలు రాము అని చెప్పారు. కానీ నేను వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ లైక్ బయట ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో వాళ్ళకి చెప్పాను, మా ఫ్రెండ్స్కి. మా మమ్మీ వాళ్ళు 11th వీక్ వరకు నేను ఉంటే ఒకవేళ తీసుకురండి అని చెప్పి మీ ఫ్రెండ్స్కి చెప్పాను, ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళు కాల్ చేసిన ఫస్ట్లో 9th వీక్ 8th వీక్ ఒప్పుకోలేదండి. మళ్ళీ అందరూ చెప్పేసరికి వచ్చారు 11th వీక్ ఫ్యామిలీ వీక్కి. ఓకే. దాని తర్వాత నుంచి మాట్లాడుతున్నారు. ఎవరెవరు వచ్చారు 11th వీక్లో? మమ్మీ, తమ్ముడు, ఒక బ్రదర్ మీకు? ఓకే. 2 brothers నాకు. 2 brothers. ఓ ఇద్దరు బాగుంటారు మీతో? బాగానే ఉంటారు ఇప్పుడు. ఓకే. 11th వీక్ వచ్చిన తర్వాత నుంచి ఫ్యామిలీ అంతా బాగుంది ఇప్పుడు? ఓకే, బాగానే ఉంది. ఓకేనా? ఓకేనా? ఓకే, బాగానే ఉంది, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అంతే. బట్ నీతో ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా? లేదు, నువ్వు సింగిల్ గానే ఉంటున్నావు ఇప్పుడు కూడా? మా మమ్మీ వచ్చి అప్పుడప్పుడు ఒక 1 month 2 months, ఇంతకు ముందు ఒక 3 months ఉండి వెళ్ళింది. ఓకే, అలా వస్తున్నారు, ఇంకేం లేదు, ఇంకేం చెప్పాలి నేను ఫ్యామిలీ గురించి. ఓకే. బ్రదర్స్ కి మ్యారేజ్ అయిపోయిందా? ఒక బ్రదర్ కి అయ్యింది. కానీ ఇప్పుడు నీ దగ్గర అప్పుడు అంత ఎమోషనల్ అయ్యానంటే వాళ్ళు లేరు అని చెప్పి. ఇప్పుడు నాకు వచ్చిన నాకు ఎమోషన్ రావట్లేదు. ఎందుకని రావట్లే? నా హార్ట్ హార్డ్ అయిపోయింది. ఏదో జరిగింది నీ లైఫ్ లో అసలుకి ఈ 4 years లో. అప్ అండ్ డౌన్స్ పక్కన పెడితే జీవితం అనేది చాలా నేర్పుతుంది ఎవరికైనా కానీ, మంచి అయినా చెడైనా. నీకు మంచి కన్నా కూడా చెడు ఎక్కువ నేర్పేసింది ఇక్కడ. చూసింది కూడా ఎక్కువ అదే ఇక్కడ కదా ఇండియా? అవును, అంతే. అదే చూసి నెగిటివిటీ రఫ్ అండ్ టఫ్ కాదు, అందుకే ఇంకా నన్ను నేర్పిస్తూ ఉంటారు. కానీ నా క్యారెక్టర్ అలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు అని చెప్పి చాలా ఎక్కువ తీసుకుంటారు. దానికే చాలా హార్డ్ గా, చాలా లైక్ నేను ఏదైనా మాట్లాడతాను, నేను ఏమైనా చెప్పగలుగుతానని చెప్పి ప్రొజెక్ట్ చేసుకుంటా. అవునా?